నన్ను అమ్మా అని పిలవడానికి నువ్వెవడివిరా? నువ్వేవన్నా నా కొడుకువా? మళ్ళీ నన్ను అలా పిలవకు. నువ్వేంటో కళ్ళారా చూశాను నేను. నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి తగలెట్టేసేదాన్ని. హలో హలో, మళ్ళీ ఎందుకు వచ్చావు? దాన్ని మోసం చేసింది చాలదా? నాలాగే అది కూడా పిచ్చిది. నేను ప్రేమించాను. నిన్ను చూస్తుంటే నా మొగ్గుడు కనిపిస్తున్నాడు. హలో, మీ ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ నేనంత ఎదవని కాదు. నా తప్పు తెలుసుకున్న సరిదిద్దుకోవడానికి వచ్చాను. నాకు మౌని కావాలి. మౌని రాదు, రానివ్వను. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి, నన్ను నమ్మండి. నాకు మౌని అంటే ప్రాణం. మౌని లేకుండా నేను ఉండలేను. అమ్మా, నీకే చెప్పేది. నన్ను అమ్మా అని పిలవద్దు. మౌనికి అత్తంటే నాకు అమ్మే. మరి నువ్వు నన్ను ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను. ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా, ఆ పెళ్లి ఆపుతా. అది కేవలం నా వల్లే అవుతుంది. ఈ ఊళ్ళో నేను తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా. ఒకే ఒక మాట, మీ నోటితో ఒక్క మాట చెప్తే చెలరైపోతా. ఏంటి? నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు. నా ప్రాణం పోయినా చెప్పను. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా. మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు. వారసుడు వచ్చారంటే భయపడతారు కదా. ఏమండి, మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇదిగో అమ్మా, అది కాదమ్మా నేను చెప్పే. ఆగు, పోరా బయటికి పో. అదేంటి ఆ ఫోటో ఎవరిది? నా కొడుకుది. మరి దండేస్తుందేంటి? జాండిస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు. మీ ముందే చనిపోయాడా? మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు. సర్లేండి, చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి. వీళ్ళంతా నమ్మేస్తారు. పోరా. అమ్మా 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 అమ్మా, తలుపు తెరు. అమ్మా అమ్మా. ఎవరు బాబు నువ్వు? అమ్మా, నేను లక్ష్మి కొడుకుని. అదేంటి, లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా? లేదమ్మా, నేను బతికే ఉన్నాను. నా ఎదవ తండ్రి అలా చెప్పాడు. నా పిచ్చి తల్లి అదే నమ్ముతుంది. ఇన్నాళ్ళు అమ్మలకి ఏడ్చాను, తీరా వస్తే రానివ్వట్లేదు. మీరైనా చెప్పండి అమ్మా. ఓ లక్ష్మమ్మ, నీ కొడుకంటమ్మా. నీ కొడుకు వచ్చాడమ్మా, తలుపు తీయమ్మా. లక్ష్మమ్మ, నా కొడుకు లేడు. వీడు నా కొడుకు కాదు. సార్ నమస్తే సార్. మీ అమ్మను కలిసావా? నేను జాండీస్ చచ్చిపోయానని చెప్పావా? అవును. ఏ, మీ అమ్మని ఇంకా బాగా ఏడిపించొచ్చని అలా చెప్పా. నీ అయ్య థు. అమ్మా కొడుకులు కలుసుకున్నారా? ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటున్నారా? ఏంటి ఏడ్చేది? నాకంత అదృష్టం ఎక్కడిచ్చావు? పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానంటుంది. తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడున్నాను. నన్ను కాదు, నిన్ను కాల్చాలి పెట్రోల్ పోసి. నాకు కాలినప్పుడల్లా ఫోన్ చేస్తాను. ఫోన్ ఆన్ లో పెట్టు. అలాగే నాన్నా. ఏంటి, నా చెల్లి కొడుకా? అవును సార్. అంత గొడవ చేశాడా? అవును సార్, వాడు చాలా డేంజరస్. పైగా వాడికి వీడియోలు తీసే అలవాటు కూడా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి సార్. అయ్యా, మీ చెల్లిగారు అబ్బాయి అంట, వారసుడు వస్తున్నాడు. నేను నీ మేనల్లుడిని రాజా. రాజా, చిన్నప్పుడే పోయావని చెప్పారు. మా నాన్న అబద్ధాల గురించి నీకు తెలియదే ఉంది మాయా. మీ నాన్న ఎక్కడా? 4 రోజుల క్రితం మా నాన్న జాండీస్ వచ్చిపోయాడు. పోతూ పోతూ నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే ఇలా వచ్చా. నీకిద్దరు కొడుకులంట కదా? ఏరాలు పాపం అత్తమ్మ పోయిందంట కదా. కానీ ఊర్లో అందరేంటి నువ్వే చంపావంటున్నారు. ఏరా, మా మావయ్య చంపాడా? చెప్పారా? ఇవ్వాలే వచ్చాను, నాకేం తెలుసు. ఎన్ని గదులున్నాయి ఇక్కడ? నీ కూతురా? ఓయ్, ఏం పేరు నీ పేరు? అలా చూస్తావేంటి? చెప్పు. పారిజాతం. మరి బయట అందరూ మౌని అని పిలుస్తున్నారేంటి? అవును, అందరూ నన్ను అలాగే పిలుస్తారు. మరప్పుడు ఆ పేర్లే చెప్పాలి. సర్టిఫికేట్ల పేర్లు మాకెందుకు? పదా లోపలికి పదా. మాయా, పాతీల నిలుప పెద్ద కట్టే మాయా.
చాలా బాగుంది. బాగుంది మాయా, నీ టేస్ట్ అదిరిపోయింది మాయా. ఈ ఫ్లోరింగ్ అప్పుడేంచిందా కొత్తదా? బా భలే స్మూత్ గా ఉంది మాయా, అదిరిపోయింది. ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళాడేంటి? నేను బావనే. నువ్వు మా బావేంటి? బావనే, అత్త కొడుకుని బావే అంటారు. అయ్య బాబోయ్, ఏంటి గవ్ మీద గవ్ పడింది? బాగుంది మాయా, గదులు పెద్ద పెద్దగా బాగా కట్టించావు. ఏదో అనుకున్నాను గానీ నువ్వు సూపర్ మాయా. మరి ఇంత పెద్దిల్లుంచుకొని మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి? ఎరా మాట్లాడు చూస్తామండి. చెప్. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా? ఆ మాత్రం ఎటకారం మాకు తెలుసు. కొంచెం తగ్గు. వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు. నాకన్నీ నీ పోలికలే వచ్చాయి. నీ స్పీడే నాకు వచ్చింది. కాలు వచ్చి తీసేస్తే కానీ తగ్గదు. తీసేద్దాం మాయా, తొందరలో తీసేద్దాం. అయ్యా, పొలంలో గొడవ అవుతుందయ్యా. గొడవ? అవునండి. మాయా, గొడవ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇక్కడే ఉండు. రేయ్, నీ పేరేంట్రా? భద్రం అండి. భద్రమా? దా పొలంకి వెళ్దాం పదా. పదండి. మీ స్టైల్ నాకు అర్థమైపోయింది సార్. ఇందాక మీ మావయ్య గారిని తిడుతూ నన్ను కొట్టా చూసారా, అక్కడ పడిపోయానండి. వచ్చిన 5 నిమిషాల్లోనే అమ్మాయి గారు నొక్కేశారు. అదేం తెలియండి బాబు. చాలా చూసావరా సార్? ఈ రోజు నుంచి మీకు పెద్ద అమ్మాయిని, మీకు ఎలా కండాలు వాడుచుకున్నాను. ఏంటి కూలి జనాలు తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నావేంటి? మీరు మీ నాన్న కలిసి రైతుల్ని కూలోళ్ళని చేశారు. ఈ పొలాలు వాళ్లవే, పండించింది వాళ్లే, పంట మాత్రం మీరు తీసుకుపోతారు. ఇలా ఎన్నాళ్ళు భరించాలి? మమ్మల్ని అడగడానికి నువ్వే వత్తివే. నువ్వు సిగ్గివర్తి అని అంటారేంట్రా? తను మా అమ్మరా. మా అమ్మని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఎవరా నువ్వు? బావా, నేను మా అమ్మ కొడుకుని, అంటే నీ మేనత కొడుకుని. ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చా. మాయని మరదల్ని కలిసా. నిన్ను చూద్దామనే ఇలా వచ్చా. పెద్దోడొక్కడే బ్యాలెన్స్. ఏంటడి పేరు? రామంట కదా. మంచి పేరే పెట్టారు. అసలు ఎవరు నువ్వు? అదేంటి బావా, ఇన్ని డీటెయిల్స్ చెప్పా కూడా బుర్ర తక్కువ వదల మాట్లాడతావు. వారసుండ్రా నేను. రేగి అనద్దు. మా అమ్మ వాటా పట్టుకెళ్ళడానికి వచ్చా. మామిడి తోటలో సగం గీత గీస్తా, రొయ్యల చెరువులో సగం గీత గీస్తా, మా బావింట్లో కూడా గీత గీస్తా, గోడ కట్టేస్తా. మీరెవర్రా అడగడానికి? ఇడు నా బామర్తంట. మా బావేదో నా గురించి తెలియకన్నాడు. మీకేమైందిరా? కుట్టయ్య కుట్టు, నువ్వు మా పాలిట దేవుళ్ళ వచ్చావు. ఏ నా కొడుకుని వదలద్దు, తరిమి తరిమి కుట్టు. హలో నాన్నా, జగన్ ఇడు. నేనే పెంట నా కొడుకుని అనుకుంటే ఇడు నాకంటే పెంటగల్లా ఉన్నాడు. మేనత్త కొడుకా? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడా? ఆడుకుంటాడు అందరితో.
మన కష్టాలు తీర్చడానికే నీ కొడుకు వచ్చాడు. వాళ్ళ తాట తీసే కొడుకుని కన్నావమ్మా. సూపర్. బావా ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన వాళ్ళు నువ్వు నేను. వీళ్ళంతా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. కొడుతున్నా నువ్వేం ఫీల్ అవ్వకు బావా. వింటున్నావా? మరి డైలాగ్ వింటున్నావా? నాన్నా అన్ని చంపేస్తానన్నా. సారీ బా. అయ్యో నా చేత మా బావను కొట్టిస్తారా? తీసుకెళ్ళండి రా, మా బావను హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్ మీరు మమ్మల్ని కనిపించేస్తున్నారు. ఇంతకీ మీరు ఎవరు పార్టీ సార్? మనం అంతా ఒకటే ఊరు, ఒకటే పార్టీ, ఒకటే హాస్పిటల్ ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. తీసుకెళ్ళండి.